అస్సలు ఒక్కొక్క యాక్షన్ సీన్ చూస్తూ ఉంటే గూస్ బంప్సే. ఈరోజు 'హరిహర వీరమ్మలు' సినిమా అయితే రిలీజ్ అయింది. దాని గురించి ఈరోజు మొత్తం చాలా రివ్యూస్ ఇస్తున్నారు. అసలు నా రివ్యూ చూడండి, ఖచ్చితంగా చాలా బాగుంటుంది సినిమా అయితే. ఎందుకంటే జెన్యూన్ న్యూస్ ఎవ్వరు ఇవ్వట్లేదు. ఎందుకంటే సినిమా బాగాలేదని చెప్తున్నారు. అంటే స్క్రీన్ ప్లే తక్కువ ఉంది అని చెప్తున్నారు. ఖచ్చితంగా బాగుంది సినిమా. దాని గురించి ఫుల్ రివ్యూ ఖచ్చితంగా ఇస్తాను. దానికి ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ ఒక సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చెప్పాలంటే 'హరిహర వీరమ్మలు' ఇక్కడ నుంచి స్టార్ట్ ఉందంటే ఫస్ట్ యాక్షన్ సీన్ అయితే చాలా బాగున్నాయి. అసలు స్టోరీ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏమిటంటే, ఇక్కడ కోహినూర్ వజ్రం ఔరంగజేబ్ ఎలా తీసుకెళ్తాడో, ఔరంగజేబ్ నుంచి కోహినూర్ వజ్రాన్ని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది, అసలు ట్విస్ట్ ఏంటి ఎక్కడ అనేది మన సినిమా ఖచ్చితంగా థియేటర్‌లో చూడాలి. ఇంకా హీరో అంటే 'హరిహర వీరమల్లు' ఖచ్చితంగా ఢిల్లీకి ఎందుకు వెళ్తారు? అసలు ఎవరి కోసం వెళ్తారు? అక్కడ ఒక ట్విస్ట్ ఉంటుంది. మిగతా క్లైమాక్స్‌లో ఏంటంటే మినిమమ్ టు మినిమమ్ సెకండ్ పార్ట్ గురించి హింట్ ఇచ్చి తర్వాత ఆ సినిమా ముగిసిపోతుంది. ఇక్కడ 'కోహినూర్ వజ్రం' అనేది మెయిన్ పార్ట్. అక్కడ మెయిన్ క్యారెక్టర్ ప్లే చేసేదే 'కోహినూర్ వజ్రం'. అక్కడ ఏముందంటే సో, 'కోహినూర్ వజ్రాన్ని' ఔరంగజేబ్ నుంచి ఇప్పుడు అక్కడ ఏమన్నారు పెద్ద మహారాణికి ఇస్తుంది. అక్కడి నుంచి వాళ్ళు తీసుకువెళ్తారు అనేది ఇక స్టోరీ మోరల్ ఆఫ్ స్టోరీ. ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే స్టోరీలో మొత్తం అంటే చాలా క్లుప్తంగా చెప్పడం జరిగింది. మెయిన్ పార్ట్ ఆయన ఏమన్నారంటే మెయిన్ 20 మినిట్స్ అంటే లాస్ట్ 20 మినిట్స్ నేను క్రియేట్ చేసిందే, నేను చెప్పిందే ఇక్కడ తీశాను అని చెప్పడం జరిగింది. అంటే చాలా అద్భుతంగా ఉంది. అంటే మధ్యలో స్క్రీన్ ప్లే అనేది స్లో వీఎఫ్ఎక్స్‌లో కూడా స్లో నడుస్తుంది. కొన్ని సీన్స్ ఏముంటున్నాయంటే ఖచ్చితంగా లిప్ సింక్స్ ఉంటాయి గదా! అక్కడ సెట్ కాలేదు. కొంచెం కొంచెం అంటే తడబడ్డట్టు, లేకుంటే ఆ వాయిస్ ముందొచ్చు, లేకుంటే నేను థియేటర్‌లో వేస్ట్ చేసిందా? లేకుంటే ఒకవేళ లిప్ సింక్ కనెక్ట్ కాలేదు గానీ, ఖచ్చితంగా ఒక్కసారి లిప్ సింక్ అయిన తర్వాత వెనక నుంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వేరే వచ్చుడు. అందుకోసమే అక్కడ లిప్ సింక్ అనేది సెట్ కాలేదు. మెయిన్ పార్ట్ కంటే 'హరిహర వీరమల్లు' అంటే ఎలా నేర్చుకున్నాడు, అంటే కోహినూర్ వజ్రం ఏం చేశారనేది పవన్ కళ్యాణ్ మొత్తం దాంట్లో మునిగిపోయారు. సో, సెట్ అయిపోయారనమాట. 'హరిహర వీరమల్లు'గా చాలా అంటే చాలా అద్భుతంగా కనపడ్డారు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ హీరోయిన్ 'నిధి అగర్వాల్' అయితే చాలా అద్భుతంగా చేశారు. డాన్స్ గాని ఒక సాంగ్ బాగుంది గదా! అంటే 'కొల్లగొట్టినారో' సాంగ్ చాలా అంటే చాలా అద్భుతంగా నటించారు. చాలా డాన్స్ మాత్రం చాలా ప్యూరిటీగా ఉంది. ఖచ్చితంగా చెప్తున్నాను సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్టే. ఎందుకంటే మాక్సిమం టు మాక్సిమం చిన్న చిన్న తప్పులున్నాయి. ఎందుకంటే స్క్రీన్ ప్లే స్లో ఉండడం, అంటే మ్యాచింగ్ కాకపోవడం అనేది కొంచెం సెట్ కాలేదు. ఇంకా 'ఔరంగజేబ్' చిన్న చిన్న హిందీ వర్డ్స్ ఉన్నాయి గదా! కొంతమందికి మ్యాచ్ కాలేదన్నమాట. అంటే అర్థం కాలేదు. సో, అక్కడక్కడ కొంచెం మెయిన్ పాయింట్స్ ఉన్నాయి గానీ, మిగతా అంటే స్టోరీ అద్రిపోయింది. యాక్షన్ సీన్స్ గానీ, ఫైటింగ్స్ గానీ, డైలాగ్స్ గానీ అద్రిపోయాయి. నాకైతే ఫుల్ నచ్చేసాయి. దీనికిచ్చే నేను రేటింగ్ ఏంటంటే 4.1 అన్నమాట 5కి. ఖచ్చితంగా మీరేంది ఇస్తారో కింద కామెంట్ చేయండి. అలాగే మీరు ఈ సినిమాని చూసారా? కింద కామెంట్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి మామ ప్లీజ్.